రెండవ విడత పంచాయతీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ మద్దతుదారులు ఎక్కువ శాతం గెలిచారు. అయితే ఈ నేపథ్యంలోనే ఈ పంచాయతీ ఎన్నికలపై మంత్రి ఉత్తమ్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ చూస్తున్నాం. తమ హయాంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతున్నాయన్నారు ఉత్తమ్. గత ప్రభుత్వం ఎన్ని అరాచకాలు చేసిందో చూశామని, ఇప్పుడు ప్రజలు ఎవరికి నచ్చిన అభ్యర్థికి వారు ఓటేశారన్నారు ఉత్తమ్. హుజూర్ నగర్ లో మార్నింగ్ వాక్ నిర్వహించారు మంత్రి. అలాగే అక్కడున్న ప్రజల్ని కూడా ఆయన పలకరించారు. ప్రజాస్వామ్య పద్ధతులు నడుస్తున్నాయి. మీ అందరికీ తెలుసు, ఇక్కడ గత ఎమ్మెల్యే ఉన్నప్పుడు టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సర్పంచ్ ఎలక్షన్ చేస్తుంటే, ఇప్పుడు ఎవరి జోలికి ఎవరు పోకుండా ఎవరన్నా పోటీ చేయొచ్చు, ఎవరన్నా గెలవచ్చు అనే విధంగా అది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క గొప్పతనం. గతంలో లోకల్ బాడీ ఎలక్షన్స్లో మొత్తం వన్ సైడ్ ఉండేది. అట్లా కాకుండా మరి ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో అన్ని డెమోక్రటిక్ ప్రాసెస్ ఫాలో చేస్తూ మరి ఎలక్షన్ నడిపిస్తున్నాం. వచ్చే ఎన్నికల్లోనూ తమ ప్రభుత్వమే గెలుస్తుందన్నారు మంత్రి ఉత్తమ్. కాళేశ్వరంలో 3 బ్యారేజ్లు నిరుపయోగంగా ఉన్న గోదావరి కృష్ణా బేసిన్లో రైతులు విస్తారంగా పంట వేశారన్నారు ఉత్తమ్. ఎప్పుడు కూడా అంటే నాగార్జున సాగర్ డ్యామ్ 4 సార్లు నిండుతుంది. ఓకే, వాళ్ళు ఇంతగానో చెప్పిన కాళేశ్వరం కాబట్టి నేనేమి రాజకీయ విమర్శ చేయదలుచుకోలేదు, కానీ వాళ్ళు కట్టిన 3 బ్యారేజెస్ నిరుపయోగంగా ఉండగా గోదావరి బేసిన్లో కూడా ఎక్కువ మరి వరి సాగు జాగింది, ఎక్కువ పంట పండింది, ఎక్కువ ప్రొక్యూర్మెంట్ అవుతుంది. సరే, మాకు 2 ఏళ్ళు అయింది, ఇంకా 3 ఏళ్ళు ఉన్నది. ప్రధాని అంటున్నా, నేనైతే డెఫినెట్ మళ్ళీసారి కాంగ్రెస్ కోరుతున్నాను. అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. వేలాది సంఖ్యలో కొత్త రేషన్ కార్డులు ఇచ్చినాం. లక్షలాది సంఖ్యలో కొత్త లబ్ధిదారులు ఈ రేషన్ కార్డు లిస్టులో చేరారు. అదేవిధంగా ఇండ్ల విషయంలో కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా హుజూర్నగర్తో సహా ఆల్రెడీ కొన్ని వేల ఇండ్లు ఇవ్వడం జరిగింది. వచ్చేసారి కూడా మేమే రాబోతున్నాం. అందరికీ ఇండ్లు అనే ఒక బృహత్తర పాలసీతో ముందుకు పోవడం జరుగుతుంది.